లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 12వ తారీఖు. చెడు వార్తలను వినకు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఎవరైనా చెడు సమాచారము చెప్పినప్పుడు నీవు ఆసక్తిగా వినే వ్యక్తివైతే నీలో ఏదో పొరపాటు ఉన్నదని అర్థము. నిజానికి అనేక సంఘములు ఆ విధంగానే పాడైపోయినవి. మిషనరీల దగ్గరకు ప్రజలు వచ్చి చెడు వార్తలను వారి చెవిలో ఊదేవారు. ఆ విషయంలో మేము కూడా ఎంతో శ్రమ పొందాము. మన సహవాసములో ఆ విధంగా చెడు సమాచారమును ప్రోగు చేసే పనిలో నిమగ్నమైన వారు మనకు అక్కరలేదు. ఆత్మీయ జీవితము, ఉజ్జీవము చాలా సున్నితమైన విషయాలు. మనము ప్రేమతో నిండి ఉన్నప్పుడు ఉజ్జీవము వ్యాపిస్తుంది. నీ గురించి చెడు విన్నప్పుడు నిన్నెలా ప్రేమించగలను? నేను ప్రేమించలేను. నీ గురించిన చెడు వార్తలు వినుటకు నేను చోటివ్వకూడదు. ఒక వ్యక్తి యేసును నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను అని అడిగాడు. అందుకు ప్రభువు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు చెప్పెను. ఇది ప్రాథమికమైనది. ఇది మారుమనసు సమయంలోనే మనకు వస్తుంది. నేను నా మేలు కోరినట్లే నా సహోదరుని మేలును కోరుకుంటాను. నేను నా సహోదరిని నా వలె ప్రేమిస్తాను. ఆ విషయంలో నీవు తప్పిన యెడల అది చాలా అపాయకరము. నా తండ్రి గొప్ప ప్రేమగల వ్యక్తి గనుకనే ఈ సహవాసము ఇలా ఉండగలుగుతున్నది. ఆయన ఎన్నడూ అల్పమనసు చూపలేదు. చిన్న గ్రామాల నుండి వచ్చేవారు మరియు చిన్న మనసు గలవారు దేవుని వాక్యమును చదివి తమ మనసులను విశాలపరుచుకోవాలి. నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెషయా 42:19. నేను కొన్ని విషయములకు చెవిటివాడిగా ఉంటాను. ఇంకొకరిని గూర్చి ఎల్లప్పుడూ చెడు వినుట నాకు ఇష్టము లేదు. అది నా ఆత్మీయ వివేచనను దెబ్బతీస్తుంది, నా ప్రేమను దెబ్బతీస్తుంది, నా ప్రార్థన బలహీనపరచబడుతుంది. నా ప్రక్కన ఉండి ఇలాంటి విషయాలు చెప్పేవారు నాకు ఇష్టము లేదు. నీ హృదయమును గూర్చి నాతో చెప్పు. నీవు ఎన్ని ఆత్మలను సంపాదించుచున్నావు? ఇంకొక వ్యక్తిని గూర్చి మాట్లాడవద్దు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. యాకోబు 4:11 అని బైబిల్ చెప్పుచున్నది. చెడును మాట్లాడుట ప్రేమ కాదు. జాషువా డానియల్ గారు.